శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి అక్టోబర్ 3 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా శ్రీ పాత పాటేశ్వరమ్మ దివ్య ఆశీస్సులతో జ్యోతిషం చెప్పండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అంటే కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కోర్టు సమస్యలు, రాజకీయ సమస్యలు, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మన గురువుగారిని ఒకసారి ప్రయత్నించండి. మన గురువుగారి పేరు వచ్చి రామదాస్ స్వామి గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురువుగారండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్టులో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున మీరు ఎటువంటి ఒక మగ మీ జీవితంలోకి రాకూడదంటున్నారో అలాంటి వారు రేపటి రోజున మీ దిన ఫలితాల ప్రకారము మీకు మీ జీవితంలోకి అయితే మళ్ళీ తిరిగి రాబోతున్నారు. ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ప్రతికూలత అనుకూలతగా మార్చుకోవడానికి చేసుకోవాల్సిన దేవత ఆరాధన పరిహారాలు అన్నిటిని కూడా చక్కగా ఈరోజు మనం తెలుసుకుందామండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ముందుగా ఈ రాశి జాతకుల యొక్క తత్వం గురించి చెప్పాలంటే కనుక భగవంతునికి వీరు ఎంతో ఇష్టలండి. భగవంతుని స్వరూపులుగా కూడా వీరిని చెప్పొచ్చు. ఎందుకంటే అంత ఆత్మీయత భావన, మంచి సద్గుణాలు, చేసే ప్రతి పనిలో ఎదుటివారికి కష్టం కలిగించకపోవడము, మాట చేతక అన్నీ కూడా నియమ నిబంధనలకు లోబడి ఉండటము, ఇదంతా వీరి తంతు అనమాట. భగవంతుడికి ఎంతో దగ్గరగా నడుస్తూ ఉంటారు. కష్టం వస్తే మనుషుల కన్నా భగవంతుడికే చెప్పుకోవడానికి ముందుంటారు. అంతటి ఆధ్యాత్మికపరమైన తత్వం ఈ రాశి వారికి ఉంటుంది. ఎదుటి వారితో మాట్లాడే మాట విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. మాట విషయంలోనే అంత జాగ్రత్తగా ఉంటే చేతల విషయంలో ఇంకెంత జాగ్రత్తగా ఉంటారో ఆలోచించుకోండి. వీరిని ఎప్పుడు కూడాను భయపెట్టడము అసాధ్యం అండి. నేరుగా వచ్చి ఇబ్బంది పెట్టడము ఎవరి తరం కూడా కాదు. అన్నీ సెంటిమెంట్లుగా బాగా వాళ్ళకు బలహీనంగా ఉంటారు. బంధము, బంధుత్వము, స్నేహము ఇలాంటివి వీరికే బలహీనతలు. ఎదుటివారికి ఆయుధాలుగా చెప్పొచ్చు. అందంపై అమిత ఆసక్తి కూడా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించాలనే తపన కూడా వీరికి ఎక్కువగానే ఉంటుందని చెప్పొచ్చండి. అందుకోసం వీరు అలంకార ప్రియులు కూడా చెప్పొచ్చు. ఈ రాశి వారు చాలా వరకు కూడా ఎదుటి వారికి ఏమైనా కష్టం వస్తే చాలా వరకు కూడా వీళ్ళు ముందే ఉంటారని కూడా చెప్పుకోవచ్చండి. అది మాట సహాయం కావచ్చు, ఏ సహాయం అని కావచ్చు. కానీ ఈ రాశి వారు ముందుండి మాత్రము ఆ సహాయాన్ని చేయడానికి వీళ్ళ వంతు ప్రయత్నం అయితే వీళ్ళు ఎప్పుడూ చేస్తూ ఉంటారని చెప్పచ్చు. ఇక ఈ రాశి వారికి చాలా రోజులుగా అంటే వీరి జీవితంలో ఎన్ని నిందలు, ఎన్ని ఆరోపణలు వచ్చాయో లెక్కలేవండి. ఎందుకంటే అన్ని ఇబ్బందులు, బాధలు వచ్చినా కూడా ఎంతగా అవి వీరిని బాధించినా వాటిని దిగమింగి ముందుకు సాగే ఆత్మవిశ్వాసం కూడా భగవంతుని యొక్క వరంలా వీరికి ఉంటుందని చెప్పచ్చు. పరిస్థితులు ఏ విధంగా ఉన్నా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా సాగుతూ ఉంటారు. జీవితంలో ఏది సాధించాలి అనే దాన్ని సాధించే వరకు కూడా ఆ పట్టుదల విడిచిపెట్టరు. కార్యరంగంలో దూకుడుగా ఉంటారు. ఉన్న చోటన వీరికి మంచి వారనే గుర్తింపు కూడా లభిస్తుంది. వీరికి చెప్తే ఏ పనైనా అయిపోతుందండి అనే ఆలోచన కూడా వీరికి ఉంటుంది అన్నమాట. అలా అని ఏది పడితే అది చేయరు. మంచి చెడు ఆలోచించక ఏ పనైనా మొదలు పెడతారు. అలాగే ఈ యొక్క రోజున దిన ఫలితాల ప్రకారం మనం చూసినట్లయితే కనుక ఈ రాశి జాతకులు ఈ యొక్క రాశి వారికి ప్రత్యేకంగా వద్దు అనుకున్న ఒక మగ మీ జీవితంలోకి వస్తారు. చాలా కాలం క్రితం వారితో మీకు విభేదాలు వచ్చాయి. వారిని మీరు ఎప్పుడు మీ జీవితం నుండి పక్కన పెట్టేశారు. వారికి ఒకరి పరిచయం ఉండొచ్చు లేదా లేకపోవచ్చు. కానీ వారి వల్లే మీరు ఇదివరకైతే ఒక సమస్యను ఎదుర్కొన్నారు. వారి వల్ల చిక్కుల్లో కూడా పడాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి వారితో బంధాన్ని తెగదెంపులు చేసుకున్నారు. అటువంటి వ్యక్తులు మీ ఇంటికి రావటం కానీ, ఫోన్ కాల్ కానీ అనుకోకుండా మీకు తారసపడడం కానీ జరగవచ్చు. లేదా మీ ఇంటికి వచ్చే అవకాశాలు కూడా రేపటి రోజున ఎక్కువే కనిపిస్తున్నాయండి. మీ యొక్క సహాయాన్ని ఆర్జించి మీ దగ్గరికి వస్తారు. సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తారని వస్తారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగజేసే అంశం. ఎందుకంటే ఒకప్పుడు వారితో చాలా అసఖ్యతగా మాట్లాడేవారు. అనివార్య కారణం వల్ల వారితో బంధాన్ని తెంచుకోగలిగారు. అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్లోకి రావడం కూడా మీకు ఇష్టమే లేదు. ఎటువంటి వ్యక్తులు మీ యొక్క సహాయాన్ని అర్జించి మీ దగ్గర రావటము లేదా మీకు కాల్ చేయటము మీకు చాలా ఆశ్చర్యాన్ని కలుగజేసే ఒక సంఘటనగా మనం మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి. మీరు మీ యొక్క జీవితంలోకి వారు వస్తారని ఇక కలలో కూడా ఇలా జరుగుతుందంటూ ఊహించుకోలేదు.
అటువంటి వ్యక్తులు రేపటి రోజున వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందండి. ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక ఈ రాశి వారికి మిశ్రమమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న ఒక బలమైన కోరిక నెరవేరే అవకాశం కానుస్తుంది. అది ఎటువంటి కోరిక అంటే వీరు మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు, వృత్తిపర జీవితానికి సంబంధించింది కావచ్చు. ఒక కోరిక అయితే నెరవేరే అవకాశం అయితే రేపటి రోజు దినఫలితాల ప్రకారము ఈ రాశి వ్యక్తులకి కనిపిస్తుందండి. ఇక రేపటి రోజు మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరగదు. జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది చెప్పండి? కొన్ని సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది. అనుకూలతలు అధికంగానే కనిపిస్తున్నాయి. ఎటువంటి వ్యాపారం చేస్తున్న వారికైనా సరే ముఖ్యంగా ఈ రేపటి రోజున లాభసాటి ఫలితాలు చూడబోతున్నారు. వ్యాపార విస్తరణ గురించి కావచ్చు, వ్యాపారంలో మార్పులు చేర్పులు చేయడము గురించి కావచ్చు, వినియోగదారులను ఆకర్షించే కొన్ని స్కీమ్స్ లాక్స్ గురించి కావచ్చు. కుటుంబ సభ్యులు కూడా ఈ రోజున సంపూర్ణ మద్దతును ఈ రాశి జాతకులకు అందించబోతున్నారు. కుటుంబ సభ్యులు వ్యాపార భాగస్వాములతో చర్చించి ఒక కీలక మంచి నిర్ణయం తీసుకునే అవకాశం కూడా రేపటి రోజు దినఫలితాల ప్రకారము ఈ రాశి వ్యక్తులకి జీవితంలో కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో ఈ రోజున ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. అలాగే ఎక్కువ సమయం గడపడానికి కూడా ఇష్టపడతారు. చాలా కాలంగా బిజీ లైఫ్లో కొనసాగుతున్న మీకు రేపటి రోజున ఈ యొక్క అవకాశం కనిపిస్తుంది. కానీ జాగ్రత్తగా ఉండండి. విహారయాత్రకు వెళ్ళాలనుకున్న వ్యక్తులకి అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్త. అలాగే అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం ఉంది. ఏదైనా సలహా ఏదైనా సూచన లేకపోతే ఫోన్ ఇవ్వమనో, ఫోన్ కాల్ కోసమనో వేరే రకాల ఇబ్బందులు మిమ్మల్ని పెట్టే అవకాశం కూడా ఉంది. ఇబ్బంది అలా వస్తుంది. ఈ రూపేణా వస్తుందని చెప్పలేకపోయినా అపరిచిత వ్యక్తుల వల్ల మాత్రం మోసపోయే ప్రమాదం కూడా ఉందంటూ నొక్కి వక్కాణించడం జరుగుతుందండి. వారి వల్ల ఏదైనా సమస్య తలెత్తచ్చు, ఏదైనా ప్రమాదం కూడా జరగవచ్చు. కాబట్టి ఈ అంశంలో తప్పకుండా ఈ రాశివారు రేపటి రోజున జాగ్రత్తగా ఉండండి. దినఫలితాల ప్రకారం అయితే రేపటి రోజున ఈ రాశి జాతకులకు మీ వ్యక్తిగత జీవితంలో ఒక సమస్యను చాలా కాలంగా ఎదుర్కొంటున్నారు. ఆ యొక్క సమస్య అనే దానికన్నా దిగమింగుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క వైపు నుంచి ఉండొచ్చు సమస్య, లేదా మరో వారి వైపు నుండి ఉండొచ్చు. బంధానికి విలువనిచ్చే మీరు బంధానికి ఏమాత్రం కూడా మచ్చ రాకుండా ఆ సమస్యను తీసివేయడం కోసము ఎంతో ఇబ్బంది పడుతున్నారు. లోపల నలిగిపోతున్నారు. పరిష్కారం దొరకటం లేదు. అది సంతాన సమస్య కావచ్చు, భాగస్వామి, తల్లి, తండ్రి, సోదరి, కుటుంబ పరంగా, స్నేహితుల పరంగా కూడా కావచ్చు. మీరు నా అనుకున్న వారి యొక్క సమస్య కూడా కావచ్చు. ఆ సమస్యను ఇంటి సమస్యగా భావిస్తున్నారు. ఆ సమస్యకు పరిష్కారం దొరకటం లేదని చాలా రోజులుగా కలత చెందుతున్నారు. మిమ్మల్ని మీరు ఆపుకోలేకపోతున్నారు. దుఃఖసాగరంలో మునిగిపోతున్నారు. క్షణకాలంలో సమస్యను తీర్చేయవల భగవంతుడా అంటూ నిత్యం భగవంతుడికి పూజలు చేస్తున్నారు. చాలా రోజులుగా ఇబ్బంది పడుతున్న అటువంటి ఒక సమస్య అయితే మీ రేపటి రోజున పరిష్కరించుకునే ఒక మేలిని అవకాశం మీకు కనిపిస్తుంది. నూతన ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో రేపటి రోజున ఉద్యోగం రాబోతుంది. కల కాదండి, వాస్తవం. అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళడం ఉత్తమంగా చెప్పడం జరుగుతుంది. రేపటి రోజున ఎవరి సలహా ఎలా ఉపయోగపడిద్దో తెలియదు, కానీ మంచి జరుగుతుందండి. కానీ అపరిచిత వ్యక్తులలో మాత్రం మోసపోయే అవకాశం కనిపిస్తుంది. వారి ఏ సలహా సూచన కూడా, వారి యొక్క ఏ అభ్యర్థన కూడా మీరు అసలు స్వీకరించకూడదు. వీలుంటే ఉన్నంతలో దానం చేసి పక్కకు తప్పుకోండి. లేదంటే నా వల్ల కాదని చెప్పండి. అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా రేపటి రోజున ఈ రాశి వ్యక్తులకు ఉండబోతున్నాయి. ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడం కోసము నిత్యము శివారాధన చేసుకోండి. రేపటి రోజున హనుమాన్ చాలీసా పఠించండి. స్తోమత ఉంటే ఉన్నంతలో పేదవారికి తప్పకుండా మీ వంతు దాన ధర్మాలు చేయండి. భగవంతుడు మీ యొక్క కోరికలను, మీ యొక్క బాధలు తప్పక నెరవేరుస్తాడు. ఇంకా ఇతరత ఎటువంటి సందేహాలు సమస్యలున్నా కూడా మీరు రేపటి రోజునైతే ఎక్కడైనా సరే దగ్గరలో ఉన్నటువంటి వినాయక స్వామి గుడికి వెళ్ళి చక్కగా వినాయక స్వామికి గరికతో సమర్పించి వినాయక స్వామికి ఒక 11 ప్రదర్శనలు కానీ చేసి వచ్చినట్లయితే మీకు అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉంటుందండి. మరి తెలుసునా కాండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.